రాజ్ కసిరెడ్డి ఎక్కరా, ఇండియాలో ఉన్నారా, విదేశాలకు పారిపోయారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సిట్ అధికారులు. లిక్కర్ కేసు అంతు తేల్చే పనిలో ఉన్న సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. ఈ నెల 18న విజయవాడలోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించారు. ఆయనను విచారించిన తర్వాత మరికొందరికి నోటీసులు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందన్న విజయసాయిరెడ్డి ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. లిక్కర్ స్కామ్ లో పాత్రధారి, సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ 3 సార్లు నోటీసులిచ్చినా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బేఖాతరు చేశారు. దీంతో కసిరెడ్డి పేరిట మరోసారి నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. సోమవారం హైదరాబాద్ లోని 15 చోట్ల సిట్ బృందం సోదాలు చేసింది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇల్లు, ఆఫీసులలో సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. పరారీలో ఉన్న రాజ్ కసిరెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామన్నారు సిట్ అధికారులు. ఆయన దేశం దాటి వెళ్లకుండా ఎల్ఓసీ ఇచ్చారు. కసిరెడ్డి వ్యాపార భాగస్వాములకు నోటీసులిచ్చి విచారణకు పిలవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.